పరిచినను మంచి ఫలము కలుగును. ఎన్ని బావులు చెరువులు తవ్వించినను ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయము చేసినందువలన వచ్చు ఫలమునకు సరిరావు. అంతకన్నా ముఖ్యమైనవి కన్యాదానము. కార్తీక మాసములో భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసినచో తాను తరించుటయే గాక తన పితృదేవతలను తరింపజేసిన వాడవుతాడు. ఈ కూడా విషయాన్ని వివరించే ఒక కథ చెబుతాను, శ్రద్ధగా వినుము అని చెప్పసాగాడు. సువీరుని చరిత్ర. ద్వాపర యుగములో వంగదేశాన్ని పరిపాలించే సువీరుడు అనే గొప్ప పరాక్రమవంతుడైన ఒక రాజు ఉన్నాడు. అతనికి రూపవతి అయిన భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజుల చేతిలో ఓడిపోయి భార్యతో కలిసి అరణ్యమునకు పారిపోయి నర్మదా నది తీరములో ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూలాలు తినుచూ కాలము గడుపుచున్నాడు. కొన్ని రోజులు